హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 10 లోపట మనం డిస్కస్ చేయబోయే జావా స్క్రిప్ట్ టాపిక్స్ అరే అండ్ ఆబ్జెక్ట్. ఈ అరే ఆబ్జెక్ట్ వచ్చేసి చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనం ఈచ్ వెబ్సైట్ లోపట ఈ అరేస్ ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేస్తాం. లెట్స్ బిగిన్ విత్ అరే. ఈ అరే వచ్చేసి వన్ ఆఫ్ ది డాటా టైప్. డాటా టైప్స్ టాపిక్స్లో మనం డిస్కస్ చేసాం. ఇది రిఫరెన్స్ డాటా టైప్ అని చెప్పేసి. ఈ అరే లోపట మనము డిఫరెంట్ డాటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. గ్రూప్ ఆఫ్ డాటాని మనం దీంట్లో మెయింటైన్ చేయొచ్చు. ఈ అరేని ఈజీ వేలో మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న స్వీట్ షాపింగ్ తోని కంపేర్ చేస్తాను. నేను ఒక క్రేజీ స్వీట్ షాప్ కి వెళ్ళాను. అక్కడ నేను ఒక స్వీట్ బాక్స్ చూశాను. ఆ స్వీట్ బాక్స్ లో చూసినట్లయితే డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి. మ్యాంగో క్రంచ్ అని, రోజ్ క్రంచ్ అని, ఓరియో క్రంచ్ అని, ఈ విధంగా డిఫరెంట్ సీడ్స్ ని ఒకే బాక్స్ లోపల అరేంజ్ చేసి నాకు ఇచ్చాడు అనమాట నేను ఆర్డర్ చేసినప్పుడు. అసలు నేను ఈ స్వీట్ బాక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ స్వీట్ బాక్స్ని మనము అరేతోని కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అయితే ఈ బాక్స్ లోపల డిఫరెంట్ సీడ్స్ని ఇన్సర్ట్ చేశాడో సేమ్ అదే విధంగా మనం అరే లోపల కూడా డాటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అరే సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వేరియబుల్ తీసుకుంటాం, నెక్స్ట్ అరే నేమ్ తీసుకుంటాం అనమాట. ఈ అరే నేమ్ ఏమైనా తీసుకోవచ్చు. లైక్ మనం స్వీట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ బాక్స్ అని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్. ఈ అరే యొక్క సింబల్ అనేది మనకు స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం తీసుకుంటాం. ఈ అరే సింబల్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో బట్ట మనం డాటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది చూపిస్తాను. ఇక నేను వారం తీసుకుంటున్నాను. అరే నేమ్ వచ్చేసి స్వీట్ బాక్స్ అని తీసుకుంటున్నాను. తర్వాత ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో బట్ట డాటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డాటా ఏం తీసుకుంటున్నానంటే స్వీట్స్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని దీంట్లో మ్యాంగో, ఓరియో, కేసర్, ఆరెంజ్ క్రంచెస్ అని చెప్పేసి ఈ విధంగా సీడ్స్ తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి మనము ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. అదే విధంగా ఈచ్ ఎలిమెంట్ కూడా మనకు ఇండెక్స్ అనేది ఉంటుంది. ఈ అరే లోపల ఫస్ట్ ఎలిమెంట్ ని మనము 0 ఇండెక్స్ అని తీసుకుంటాం. సెకండ్ ఎలిమెంట్ ని మనం నెంబర్ 1 అని తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ అరే లోపల ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా 0, 1, 2, 3. సో ఈ విధంగా మనం అరేస్ ని డిక్లరేషన్స్ చేస్తాం. దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది విఎస్ కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. దాంట్లో array.js అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ array.js లోపల నేను వేరియబుల్ తీసుకున్నాను. అదేవిధంగా స్వీట్ బాక్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్న దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. స్వీట్ బాక్స్ అరే. ఈ అరే లోపల నేను డాటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. మ్యాంగో క్రంచ్ అని, ఓరియో క్రంచ్, కేసర్, ఆరెంజ్, ఆర్పికాట్ క్రంచ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ నేను ఇంకొక స్వీట్ బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ ని మనం అరే అనుకుంటే దీంట్లో ఉన్న స్వీట్స్ మనకు అరే ఎలిమెంట్స్ అయితే ఈ 0, 1, 2, 3 అనేది ఇండెక్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఈ బాక్స్ లోపల థర్డ్ ఇండెక్స్ లో ఉన్న స్వీట్ నేమ్ ఏంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది మనం అరే లోపల ఎలా తెలుసుకుంటామంటే, ఇక్కడ నేను కన్సోల్ లాగ్ తీసుకొని స్వీట్ బాక్స్ అరే దాని లోపల సెకండ్ ఇండెక్స్ అని చెప్పిచ్చేసాను. ఇప్పుడు ఈ స్వీట్ బాక్స్ లో ఉన్న సెకండ్ ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది మనకు షో చేస్తుంది అనమాట. ఇప్పుడు 0, 1, 2. సో కేసర్ క్రంచ్ అనేది మనకు సెకండ్ ఎలిమెంట్. దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ టెర్మినల్ లోపల నేను నోడ్ array.js ఫైల్ నేమ్ ని కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే కేసర్ క్రంచ్ అని చెప్పేసి వచ్చేసింది. సేమ్ అదే విధంగా నేను 0లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు చూసినట్లయితే మ్యాంగో క్రంచ్. సో మనం ఈ యొక్క ఇండెక్సెస్ వల్ల ఎలిమెంట్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ అరే లోపల సో మెనీ మెథడ్స్ ఉంటాయి. సో దాంట్లో మనం మేజర్గా యూజ్ చేసే మెథడ్స్ మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఈ యొక్క అరేకి ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసం మనము పుష్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఫస్ట్ నేను దీన్ని కిందికి తీసుకొచ్చేస్తున్నాను. ఈ యొక్క ఇండెక్స్ని రిమూవ్ చేసేసి జస్ట్ స్వీట్ బాక్స్ని కాల్ చేస్తాను. సో కాల్ చేస్తే మనకు ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ షో చేసింది. ఇప్పుడు నేను దీనికి ఎలిమెంట్ను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ స్వీట్ బాక్స్ డాట్ పుష్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. ఈ విధంగా పుష్ అని రాసి పారెంథసిస్ ఓపెన్ చేసి దాంట్లో నేను ఇంకొక స్వీట్ నేమ్ తీసుకుంటున్నాను. రోజ్ కాజు క్రంచ్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కన్సోల్ లాగ్లో ఈ స్వీట్ బాక్స్ని కాల్ చేస్తే ఈ లాస్ట్ లోపల ఈ రోజ్ క్రంచ్ అనే ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ రోజ్ క్రంచ్ అనేది వచ్చేసింది. సో 2 అరేస్కి మీరు కంపేర్ చేయొచ్చు. దీంట్లో కూడా 4 మాత్రమే ఉన్న ఎలిమెంట్స్, ఇక్కడ మనకు 5 ఎలిమెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్లో కూడా స్వీట్ లోపల 4th ఇండెక్స్ని కాల్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? రోజ్ కాజు క్రంచ్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనం ఈ అరే లోపల ఇండెక్స్ కౌంట్ చేసినట్లయితే 0, 1, 2,
3 4. ఇప్పుడు నేను కాల్ చేస్తే రోజ్ కాజు క్రంచ్ వచ్చింది, ఎందుకంటే 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకు ఈ పుష్ అనే మెథడు అరే లోపల లాస్ట్లో యాడ్ అయిపోయింది. అదేవిధంగా మనం ఫస్ట్లో యాడ్ చేయాలంటే దానికోసం మనము అన్షిఫ్ట్ మెథడ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను స్వీట్ బాక్స్ డాట్ అన్షిఫ్ట్ అని తీసుకున్నాను. దీని లోపల నేను చెరీస్ క్రంచ్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్లయితే ఈ చెరీస్ క్రంచ్ అనేది స్టార్ట్ ఆఫ్ ది ఎలిమెంట్గా వచ్చేస్తుంది అరే లోపల. సి ఈ చెరీస్ క్రంచ్ అనేది స్టార్ట్ ఆఫ్ ది అరే వచ్చింది, రోజ్ కాజు క్రంచ్ అనేది ఎండ్ ఆఫ్ ది వచ్చింది. సో ఈ 2 మెథడ్స్ అనేది అరే లోపల ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలంటే సో దానికోసం పాప్ ఆర్ షిఫ్ట్ ఈ 2 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం పాప్ గురించి చూద్దాం. సో స్వీట్ బాక్స్ డాట్ పాప్, ఈ పాప్ అనేది లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు యాజ్ పర్ దిస్ మనకు లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఏంది, రోజ్ కాజు క్రంచ్. దీని అవుట్పుట్ మనం చూసినట్లయితే సి ఇక్కడ ఉన్న రోజ్ కాజు క్రంచ్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే మనం షిఫ్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. స్వీట్ బాక్స్ డాట్ షిఫ్ట్, ఇక్కడ దీని అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ ఉన్న చెరీస్ క్రంచ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. సో షిఫ్ట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. సో ఇలా కాకుండా ఈ అరే లోపల నేను ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో నేను ఎలిమెంట్ని యాడ్ చేయాలి, అదేవిధంగా రిమూవ్ చేయాలి. ఈ విధమైన ఇంప్లిమెంటేషన్ కోసం ఫస్ట్ నేను వీటిని కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి ఇక్కడ ఈ టర్మినల్ కూడా క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి ఫస్ట్ ఇక్కడ మన అరే ఎలిమెంట్స్ ఏమన్నాయో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్వీట్ బాక్స్లో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే ఎలిమెంట్గా చూపిస్తున్నాయి. నెక్స్ట్ మనం ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం, ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కోసం మనం స్ప్లైస్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఈ స్ప్లైస్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఇక్కడ స్ప్లైస్ పారామిటర్స్ తీసుకుంటాం. ఈ విధంగా ఈ స్ప్లైస్ లోపల మనకు 3 పారామీటర్స్ ఉంటాయి. అవేంటంటే ఇండెక్స్, నెక్స్ట్ ఏ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, తర్వాత ఏ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ విధంగా స్ప్లైస్ లోపల 3 పారామీటర్స్ ఉంటాయి. దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే స్టార్టింగ్లో మనము ఏ అరేకి అయితే చేయాలనుకుంటున్నామో ఆ అరే నేమ్ని ఇక్కడ ఇస్తామన్నమాట, అరే డాట్. సో అరే డాట్ స్ప్లైస్ అని యూజ్ చేసి ఈ యొక్క 3 పారామీటర్స్ మనం ఇచ్చేసినట్లయితే మనం కావాలనుకున్న ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, ఏ పొజిషన్లో కావాలనుకుంటే ఆ పొజిషన్లో చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ మన అరే వచ్చేసి స్వీట్ బాక్స్ డాట్, దీంట్లో నేను స్ప్లైస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ పారెంథసిస్ లోపల నేను ఈ యొక్క కేసర్ క్రంచ్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని రిమూవ్ చేయడం కోసం దీని పొజిషన్ ఏంది 0 1 2. సో సెకండ్ ఇండెక్స్. సో సెకండ్ ఇండెక్స్లో ఉన్నదాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఈ సెకండ్ ఇండెక్స్లో ఈ కేసర్ క్రంచ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని జస్ట్ ఇది ఒకటి మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఖాళీ నెంబర్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఈ థర్డ్ పారామీటర్లో నేను ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను స్ట్రింగ్ దీంట్లో లెమన్ క్రంచ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ టర్మినల్లోకి నేను వచ్చేసి నోడ్ అరే డాట్ జేఎస్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేయగానే మీరు దీని అవుట్పుట్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేనేమన్నాను, సెకండ్ పొజిషన్. సో 0 1 2 ఈ పొజిషన్ లోపల ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయమంటున్నాను. సో మ్యాంగో అలాగే ఉంది, ఓరియో అలాగే ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్న ఈ కేసర్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా నేను దాని నెక్స్ట్ లోపలనే ఈ యొక్క లెమన్ క్రంచ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇదే ప్లేస్ లోపల యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓరియో క్రంచ్ తర్వాత లెమన్ క్రంచ్ వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఈ కేసర్ క్రంచ్ని రిమూవ్ చేయాలనుకున్నాను, దీని ప్లేస్ లోపల లెమన్ క్రంచ్ యాడ్ చేయాలనుకున్నాను. సో దానికోసం స్ప్లైస్ తీసుకొని సెకండ్ ఇండెక్స్ లోపల ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఆ ఎలిమెంట్ ప్లేస్ లోపల నాకు ఈ లెమన్ క్రంచ్ రావాలి అనగానే అదేవిధంగా వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా కంటిన్యూయేషన్గా ఈ కేసర్ క్రంచ్ తర్వాతనే నేను ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ కివీ క్రంచ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్టయితే ఈ లెమన్ క్రంచ్ తర్వాత ఈ కివీ క్రంచ్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ లెమన్ క్రంచ్ తర్వాత కివీ క్రంచ్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ యొక్క లాస్ట్
ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఈ లెమన్ క్రంచ్ కివీ క్రంచ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ దానికోసం ఇక్కడ 0 1 2 3 సో థర్డ్ పొజిషన్. సో థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాను. సో ఇక్కడ నేను టెర్మినల్లోకి వచ్చి నోడ్ అరే డాట్ జేఎస్ని కాల్ చేస్తే మీరు చూడొచ్చు థర్డ్ పొజిషన్లో ఏముంది, ఆరెంజ్ ఆర్పీ క్యాట్ క్రంచ్ ఉంది. సో అది అనేది ఇది అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ నేను 1 ఇచ్చాను కాబట్టి అది రిమూవ్ అయిపోయింది. తర్వాత ఈ రెండు యాడ్ అయిపోయాయి. చూడండి, మ్యాంగో ఓరియో కేసర్ అలాగే వచ్చేసి దాని తర్వాత ఉన్న ఆరెంజ్ ఆర్పీ క్యాట్ క్రంచ్ రిమూవ్ అయిపోయి లెమన్ కివీ అనేది యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ మ్యాంగో క్రంచ్ని రిమూవ్ చేసి దీని తర్వాత ఈ లెమన్ కివీ క్రంచ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ దానికోసం ఏం లేదు, అది 0 అండ్ x కాబట్టి 0 పెట్టేసి కాల్ చేసేస్తే మీరు చూడొచ్చు మ్యాంగో క్రంచ్ రిమూవ్ అయిపోయింది. తర్వాత ఈ లెమన్ ఇవి రెండు యాడ్ అయిపోయి దాని తర్వాత కంటిన్యూషన్గా ఓరియో కేసర్ ఆరెంజ్ చేసాయి. సో మనం ఈ విధంగా స్లైడ్స్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మన కర్రీ లోపల చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ని మీరు పర్సనల్గా ప్రాక్టీస్ చేయండి. దానికోసం మీరు ఇక్కడ మీరు బ్రౌజర్లోకి వచ్చి ఆల్ టైప్ ఆఫ్ అరే మెథడ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ W3 స్కూల్ అని టైప్ చేస్తే ఈ విధంగా సెర్చ్ రిజల్ట్ వస్తుంది. ఈ యొక్క సెర్చ్ రిజల్ట్ లోపల మీరు W3 స్కూల్కి సంబంధించిన జావాస్క్రిప్ట్ అరే రిఫరెన్స్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు జావాస్క్రిప్ట్ అరే మెథడ్స్లో ఉన్న ఆల్ మెథడ్స్ ఇక్కడ ఇచ్చేసాయి. దీంట్లో మనం స్పెసిఫికల్గా ఇండెక్స్ గురించి చూసాం, పుష్ గురించి చూసాం, షిఫ్ట్ గురించి చూసాం, అన్షిఫ్ట్ గురించి చూసాం, అదేవిధంగా స్ప్లైస్ గురించి కూడా చూసాం. సో ఇదే విధంగా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి గురించి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్ క్లాసెస్లో మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ అరే మెథడ్స్. అట్ ది సేమ్ టైం అరేలో కూడా ఆల్ డాటా టైప్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఈ స్వీట్ బాక్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ డాటా మొత్తం కామెంట్లో పెట్టేసి ఇక్కడ మనం ప్రజెంట్ ఈ స్వీట్ బాక్స్ అరే లోపల ఆల్ స్ట్రింగ్ డాటా టైప్స్ ఉన్నాయి. దీనికి నేను నెంబర్ డాటా టైప్ కూడా యాడ్ చేస్తున్నాను. లైక్ 123, 143, లైక్ 133, లైక్ దిస్. అదేవిధంగా బూలియన్ డాటా టైప్ని కూడా యాడ్ చేస్తున్నాను. లైక్ ట్రూ, ఫాల్స్. ఇక్కడ టెర్మినల్లోకి వచ్చి అవుట్పుట్ చూస్తే ఇది స్ట్రింగ్ డాటా టైప్, నెంబర్ డాటా టైప్, బూలియన్ డాటా టైప్. సో ఈ విధంగా మనం ఆల్ డాటా టైప్స్ని అరేలో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం స్టూడెంట్ ఐడి కార్డ్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఈ ఐడి కార్డులో మీరు చూసినట్లయితే కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కీ అనేది అందరికీ కామన్గా ఉంటుంది, కానీ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఐడి కార్డులో చూసినట్లయితే నేమ్ అనేది కీ, ఇక్కడ హేమ అనేది వాల్యూ. సో ఈచ్ స్టూడెంట్ని బట్టి నేమ్ అనేది చేంజ్ అవుతుంది, అంటే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కీ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే కీ వాల్యూ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఆబ్జెక్ట్లో కూడా మనకు కీ వాల్యూస్ రెండు ఉంటాయి అన్నమాట. కీ అనేది కామన్గా ఉంటుంది, వాల్యూస్ లోపల మనం డాటా అనేది స్టోర్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఎలా డిక్లరేషన్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ var అనే వేరియబుల్ తీసుకుంటాం. అదేవిధంగా ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాం. ఏ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాం. అదేవిధంగా ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటుంది. దాని తర్వాత కర్లీ బ్రాకెట్స్. ఈ కర్లీ బ్రాకెట్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ సింబాలిక్ ఈ కర్లీ బ్రాకెట్స్. ఈ ఆబ్జెక్ట్ లోపల ఏ విధంగా మనం క్యూ వాల్యూ పేర్స్ని ఇస్తాము అన్నది చూద్దాం. ఇక్కడ నేను var అనే వేరియబుల్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుంటున్నాను. అదే అసైన్మెంట్ ఆపరేటర్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ తీసుకుంటున్నాను. ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల మనము కీ తీసుకుంటాం, అదేవిధంగా కాలమ్ తీసుకుంటాం, తర్వాత వాల్యూ. సో ఈ విధంగా మనం డాటా అనే దీంట్లో ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇప్పుడు కీ అంటే నేను ఇక్కడ నేమ్ తీసుకున్నాను, వాల్యూ అంటే హేమ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ లోపల కీ వాల్యూస్ని డిక్లరేషన్ చేస్తాం. దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మనం VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ ఆబ్జెక్ట్.js ఫైల్లో var అనే వేరియబుల్, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని తీసుకుంటున్నాను, ఆబ్జెక్ట్ సింబల్ కర్లీ బ్రాకెట్ తీసుకుంటున్నాం. దీంట్లో మనం కీ వాల్యూ పేర్ని ఇస్తాం. కీ వచ్చేసి నేను ఇక్కడ నేమ్ తీసుకుంటున్నాను, వాల్యూ వచ్చేసి హేమా తీసుకుంటున్నాను, స్ట్రింగ్ డాటా టైప్. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ డాటా టైప్ కోసం ఏజ్ అనే కీ తీసుకుంటున్నాను, నెంబర్ 21 ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ బూలియన్ డాటా టైప్. ఈ బూలియన్ డాటా టైప్ కోసం నేను ఈజ్ స్టూడెంటేనా అని చెప్పేసి అడుగుతున్నాను, ఎస్ ట్రూ అని చెప్పేసి చెప్తున్నాను. సో ఈ విధంగా మనం ఆల్ డాటా టైప్స్ని కీ వాల్యూ పేర్స్తోని ఈ ఆబ్జెక్ట్లో మనం డిక్లరేషన్ చేస్తాం. ఈ స్టూడెంట్ యొక్క అవుట్పుట్ని ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ కన్సోల్ డాట్లో కూడా స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ అవుట్పుట్ నేను కాల్ చేస్తే ఈ డాటా మొత్తం మనకి ఇప్పుడు షో చేస్తుంది. చూడండి, నేమ్ హేమ, ఏజ్ 21, ఈ స్టూడెంట్ ట్రూ. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్లో
యాడ్, రిమూవ్, అప్డేట్ ఈ 3 ఆపరేషన్ గురించి చూద్దాం. ఇక్కడ మనం ఈ ఆపరేషన్స్ని డాట్ నోటేషన్, బ్రాకెట్ నోటేషన్ రెండింటిని యూస్ చేసి చేయొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ డాట్ నోటేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కీ వాల్యూ పేరుని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను స్టూడెంట్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కోర్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. కోర్స్, ఈ కోర్స్ లోపల నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి తీసుకుంటున్నాను షార్ట్కట్లో. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ మనం చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ కోర్స్ అనే కీ ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ని వాల్యూ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను టర్మినల్ ఓపెన్ చేసి కాల్ చేస్తే చూడండి ఇక్కడ కోర్స్, అదేవిధంగా FSW అని చెప్పేసి స్ట్రింగ్ డాటా టైప్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఏజ్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు 22 అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఏజ్ అనేది మోడిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం నేను ఈ స్టూడెంట్ ట్రూ అనే కీ వాల్యూ పైన డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం సింపుల్గా డిలీట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ నేమ్ ఏ కీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కీని ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట స్టూడెంట్. సో మీకు చూసినట్లయితే ఈ స్టూడెంట్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం యాడ్, రిమూవ్, మోడిఫికేషన్స్ అనేది డాట్ నోటేషన్ యూజ్ చేసి చేస్తాం. సేమ్ అదేవిధంగా బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసి కూడా మనం ఇవన్నీ ఆపరేషన్స్ చేయొచ్చు. సో దానికోసం ఈ డాట్ నోటేషన్లో చేసిన వాటన్నిటిని కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం బ్రాకెట్ నోటేషన్ గురించి చూద్దాం. ఈ బ్రాకెట్ నోటేషన్ లోపల నేను స్టూడెంట్ డాట్ ప్లస్లో బ్రాకెట్ తీసుకుంటున్నాను, స్క్వేర్ బ్రాకెట్. ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల నేను ఆ కీని ఇస్తున్నాను. ఆ కీని మనం ఇక్కడ స్ట్రింగ్లో ఇస్తాం. కీ నేమ్ వచ్చేసి కోర్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, అంటే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ యాడింగ్ చూస్తున్నాం కోర్స్ సేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అవుట్పుట్లోకి వచ్చి కాల్ చేస్తే చూడండి ఇక్కడ సేమ్ డాట్ నోటేషన్ లోపల ఎలా అయితే కోర్స్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఎట్లయితే యాడ్ అయిపోయిందో సేమ్ అదేవిధంగా ఈ బ్రాకెట్ నోటేషన్లో కూడా అదే విధంగా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా మోడిఫికేషన్ కూడా చూద్దాం. స్టూడెంట్ బ్రాకెట్ నోటేషన్ స్ట్రింగ్ ఏజ్ ఈక్వల్స్ టు 23 అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే చూడండి ఏజ్ అనేది 23గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి 22గా చేంజ్ చేసాం. ఇప్పుడు బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసి 23గా. నెక్స్ట్ అదేవిధంగా డిలీట్ కూడా చేద్దాం. డిలీట్ ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్ బ్రాకెట్ నోటేషన్ లోపల కీ ఇచ్చేసి ఈ స్టూడెంట్ తీసేసుకుందాం. ఈ స్టూడెంట్ అవుట్పుట్ చూసినట్లయితే మనకు ఈ స్టూడెంట్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసి కూడా యాడ్, రిమూవ్, డిలీట్ చేయగలుగుతాం. డాట్ నోటేషన్ యూజ్ చేసి యాడ్, రిమూవ్, అప్డేట్ చేయగలిగినాం. బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసి కూడా యాడ్, రిమూవ్, అప్డేట్ చేయగలిగినాం. మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది అంటే ఈ డాట్ నోటేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా కీ నేమ్ తెలిసినప్పుడు మాత్రం మనము ఈ డాట్ నోటేషన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా డైనమిక్గా మనం డాటాని యాక్సెస్ చేయడం కోసము ఈ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేస్తాం. ప్రాక్టికల్గా ఎలా అనేది నేను ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను మీకు. దీని ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను వార్ స్టూడెంట్ ఏజ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి నేను ఇక్కడున్న ఏజ్ని స్ట్రింగ్లో ఇచ్చేస్తున్నాను. ఈ కన్సోల్ డాట్ లాగ్లో స్టూడెంట్ ఉందిగా, ఈ స్టూడెంట్లో స్టూడెంట్ డాట్ స్టూడెంట్ ఏజ్ అని చెప్పేసి తీసుకొని దీన్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఇప్పుడు మనకు అన్డిఫైన్ అని చెప్పేసి వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ నేను డాట్ నోటేషన్ తీసేసి స్క్వేర్ నోటేషన్ తీసుకుంటే స్టూడెంట్ ఏజ్ ఎంత ఉందో అంత వచ్చేసింది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ బ్రాకెట్ నోటేషన్ అనేది డైనమిక్గా డాటాని యాక్సెస్ చేసింది. ఎలా చేసింది? ఇక్కడ ఒక వేరియబుల్లో నేను ఈ ఏజ్ అనే కీని ఇక్కడ నేను ఈ యొక్క స్టూడెంట్ ఏజ్ లోపల స్టోర్ చేశాను. స్టోర్ చేసి ఈ వేరియబుల్ని కాల్ చేస్తే మనకు డాటా అనేది వచ్చింది. కానీ అదే డాట్ నోటేషన్ లోపల అయితే ఎగ్జాక్ట్ కీ నేమ్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం డాట్ నోటేషన్లో తీసుకురావాలంటే ఎలా చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడికి వెళ్ళి స్టూడెంట్ ఏజ్ తీసుకొని దీనికి ఒక నెంబర్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను బ్రాకెట్ నోటేషన్ తీసేసి కాల్ చేస్తే ఇప్పుడు డాట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ 23 అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా డైనమిక్ యాక్షన్స్ అనేది బ్రాకెట్ నోటేషన్ క్రియేట్ చేస్తుంది. డాట్ నోటేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా కీ నేమ్ని ఐడెంటిఫై చేసుకునేది యాక్సెస్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద డిఫరెన్స్ అబౌట్ బ్రాకెట్ నోటేషన్ అండ్ డాట్ నోటేషన్. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డేట్ అండ్ లోపల మనం అరే ఆబ్జెక్ట్ గురించి చూసాం. అరే లోపల అరేని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తారు, డాటాని ఏ విధంగా యాక్సెస్ చేస్తాము, అరే లోపల డాటాని ఏ విధంగా యాడ్, రిమూవ్, అప్డేట్ చేస్తామని చూసాం.
అట్ ది సేమ్ టైం ఆబ్జెక్ట్ని కూడా ఎలా డిక్లరేషన్ చేస్తాం, డాటాని ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, యాడ్ రిమూవ్ అప్డేట్ ఏ విధంగా చేస్తాం అనేది చూసాము. అట్ ది సేమ్ టైం నేను మీకు 2 టాస్క్స్ ఇస్తున్నాను. ఒకటేమో అరే, ఇంకొకటేమో ఆబ్జెక్ట్. ఈ రెండిటి యొక్క కోడ్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని కూడా మీరు నాకు కామెంట్లో సెండ్ చేయండి. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.